వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ద్వాదశ రాశుల వ్యక్తుల వ్యక్తిత్వం లక్షణాలు ఆధారపడి ఉంటాయి. వీరిలో ఒక్కో రాశి వారికి ఒక్కో స్వభావం ఉంటుంది. ఈ రాశుల వారికి నవగ్రహాలు అధిపతిగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వ్యక్తులు అత్యంత ఎక్కువ ఆకర్షణ మరియు శక్తి సామర్థ్యాలతో అందరినీ ఆకర్షిస్తుంటారు. వీరి మాటలు చేతలు అందరి మనసులను ఆకర్షిస్తారు. వీరు తమ ప్రవర్తనతో అందరూ తమను ఇష్టపడేలా చేసుకుంటారు. అందుకే వీరిని చాలామంది ప్రేమిస్తారు మరియు అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు అందరి మనసులను సైతం గెలుచుకుంటారు. తమ మాటలతో చాలామందిని ప్రేమలో పడేస్తారు. వీరి ప్రత్యేక వ్యక్తిత్వం విశ్వాసం కారణంగా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఈ సందర్భంగా జ్యోతిష్యం ప్రకారం అత్యంత ఆకర్షణీయమైన రాశి చక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి మేషరాశి. ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఏదైనా కొత్తగా చేసేందుకే సిద్ధంగా ఉంటారు. వీరు నిత్యం బలమైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఏ సమయంలో అయినా రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడరు. వీరు పాజిటివ్ థింకింగ్ కారణంగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు ఇతరులు ధైర్యంగా ఉండేలా కూడా ప్రేరేపిస్తారు. వీరి వ్యక్తిత్వ ఆకర్షణ ఇతరులను త్వరగా తమ వైపునకు తిప్పుకునేలా చేస్తుంది. తర్వాత వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి వారు శుక్రుడి అనుగ్రహంతో చాలా అందంగా ఉంటారు. శుక్రగ్రహాన్ని అందం, ప్రేమ, సాన్నిహిత్యానికి సంకేతంగా భావిస్తారు. వీరు చాలా తమ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఎవరి విషయంలో అయినా ఏ సందర్భంలో అయినా నమ్మదగిన వారిగా ఉంటారు. వీరు ప్రశాంత స్వభావంతో ఉండడం వల్ల ప్రత్యేక ఫలితాలను పొందుతారు. వీరి ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. వీరు తమ భాగస్వామికి అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. తరువాతది మిథున రాశి. మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. బుధుడిని కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంకేతంగా భావిస్తారు. వీరు తమ మాటలతో ప్రజలను ఆకర్షిస్తారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉంటారు. వీరు తమ చమత్కారమైన శైలితో అందరి మనసులను గెలుచుకుంటారు. వీరు తమ తెలివితేటలతో ఎల్లప్పుడూ కొత్త వాటిని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అంతేకాదు వీరికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. అందుకే వీరు అందరినీ సులభంగా ఆకర్షిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశి సూర్యుడి ప్రభావంతో చాలా ధైర్యంగా, నమ్మకంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి నాయకత్వ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మాటలు, ప్రవర్తనతో అందరినీ ప్రభావితం చేస్తారు. వీరి ఉదార స్వభావాన్ని ప్రజలందరూ ఇష్టపడుతూ ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేందుకు ముందుంటారు. ముఖ్యంగా ఏ విషయంలో అయినా నిజాయితీగా, విధేయతతో ఉంటారు. వీరి సామాజిక నైపుణ్యాలు ప్రజలను వారి దగ్గరికి చేరుస్తాయి. లాస్ట్ది మీనరాశి. మీనరాశి వారు గురుడి ప్రభావంతో చాలా సున్నితంగా, ఊహాత్మకంగా ఉంటారు. వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి చూపుతారు. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులు ఎవరైనా బాధలో ఉంటే వారిని ఓదార్చేందుకు ముందుగా ఉంటారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. వీరికి సంగీతం, కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు లోతైన భావోద్వేగాలు, కళాత్మక ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఎల్లప్పుడూ జాలి, దయ, కరుణ భావనలతో ఉంటారు. అందుకే వీరిని అందరూ ఇష్టపడతారు. చూసాం కదా అండి, ఈ వీడియోలో అందరినీ ఆకర్షించే రాశులేవో. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.